ఇప్పుడు వారం ఒకసారి నీళ్లు మంచి నీటి కొలాయి వస్తుంది వదులుతున్నారు. సమస్య ఉంది అదే నీళ్ళు బాగలేదు కదా మేము మాట్లాడతామమ్మా మాట్లాడి అది గేర్లకు వచ్చినప్పటి నుంచి పొలాల గురించి అర్థం కానీ ఎవరు పట్టించుకోవటం లేదు మేడం. పొలాల గురించి అయితే పట్టించుకోవటమే లేదు. ఇన్నేళ్ళ నుంచి చూస్తాం కదా, ఎలక్షన్ లో కూడా అది చూస్తాం కదా. పొలాల గురించి అయితే పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇన్ని రోజుల సమస్య నా దృష్టి కాదు అంటే చేశారక మరి ఇప్పుడు కొంచెం సమస్య ఉంది అక్క. రెండు వస్తున్నాయి ఇక్కడే టౌన్ లో సేమ్ వస్తున్నాయి. ఇదే పరిస్థితి. వాటర్ ఫిల్టర్ మనకి ఒకసారి ఆర్డబ్ల్యూఎస్ ప్రతి వారం పిల్లలు జ్వరాలు వచ్చి పడిపోతున్నారు. హలో నమస్తే. ఇప్పుడు నేను మండిగిరికి వచ్చాను. అక్కడ స్కూల్ ఉంది కదా, కృష్ణదేవరాయ స్కూల్ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చాము. మండిగిరి పంచాయతీ ఆఫీస్ అలా వచ్చాము. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే దాదాపుగా ఒక 10-15 మంది మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. అందరూ వాళ్ళు ఏమంటున్నారంటే వాటర్ చాలా ప్రాబ్లం గా ఉంది, వచ్చిన నీళ్ళల్లో పురుగులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ గా నేను అంటే ఇప్పుడు మీ దగ్గర పంపిస్తాను. నేను అనంతపురంలో టీగా చనిపోతే ఇక్కడికి వచ్చానక ఇప్పుడు ప్రెసెంట్ నీళ్లు పడే చోటది ఎక్కడ ఉంటుంటే ఆ ఏరియాతో ఉంటది అక్క. అమ్మ ఇప్పుడే వస్తున్నాయి నీళ్లు. ఒకసారి ఏం చెప్పండి జంబన్నని పంపి చెప్పండి ఒకరు చెప్తే అయిపోయి కదా. జంబన్నని మధు చెప్పండి. మంచి నాకు దొరకకుండా పట్లే పెట్టారా అంటే వాటర్ అయిపోయే టైంలో ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నింపాం కాబట్టి ప్రాబ్లం లేదంటున్నారు మీరు. అవునక్క. ఇప్పుడు ఒకసారి మీరు పడే చోట చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అక్క. నిజంగా అట్లా వస్తున్నాయి కదా. నేను కాన్సెంట్రేట్ జమ్మని అటెండ్ ఒకరిని పంపించి నీళ్ళు మీ దగ్గర పంపిస్తాను. తీసుకురమ్మని అంటే ఇంకొకటి ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళు మెయిన్ అలిగేషన్ ఏమంటే ఫిల్టర్ చేయకుండా నీళ్లు వదులుతున్నారు అనేది వాళ్ళ అలిగేషన్. మనకి ఫిల్టర్ అనేది మన పాపులేషన్ తగ్గట్టుగా పెట్టేది కాదక్క. అదే 30 సంవత్సరాల క్రితం ఉండే లైన్ లో మనకి పాపులేషన్ మండగిరి పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. 5 రోజులకు ఒకసారి ఇవ్వడానికి కారణం ఏంటంటే మండగిరి మెయిన్ ఏంటంటే మనకి మన ఊరికే కాదమ్మా. ఇప్పుడు మొన్న తీసుకొచ్చి చూపిస్తుంది. నిన్న పడితే ఎట్లయితుంది? మీరు నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దండి, నిజాలు చెప్పండి. బుధవారం అంటే రేపటికి వారం అంటే మొత్తం డస్ట్ అంతా కిందకి చేరింది. మధు అదేనాక ఇప్పుడు నేను చెప్తాను కదా. బట్ ఎనీ మధు మేము ఒకటే కోరుకునేది, ఇది మా గవర్నమెంట్ లో ఇట్లాంటి తప్పులు జరగకూడదు. ఏదైనా ఉన్నా ఇమ్మీడియట్ గా మీరు అక్కడ ఫిల్టర్ చేయాలన్నా అధికారులతో మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం. ప్రజలకు మంచి నీళ్లు చేరవేసే బాధ్యత మనందరిది ఉంది. లేదంటే మా గవర్నమెంట్ కి ఇంత పని చేస్తున్నాము, మా గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అట్లాంటిది రానికుండా చూడండి. ఓకే మధు, ఇది చూడండి, ఇమ్మీడియట్ గా తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ.
బస్ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది. పెన్షన్ ఎవరికన్నా మీ ఇంట్లో మా మామకు వస్తుంది ఎంత వస్తుందండి? 4,000. అంతకు ముందు అంతకుముందు అయితే లేదు మేడం, అయితే దగ్గర దగ్గర 2 లక్షల వరకు వస్తుంది కూడా వీళ్ళకి. సంవత్సరానికి 2 లక్షలు. అమ్మఒడి అని అంటామే కానీ అమ్మఒడి మీకు రాదు. ఆ తల్లి ఎదురేసి కడుతున్నాం కదా మేడం. అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, అదే మేలే కదా. గవర్నమెంట్ స్కూల్ కి వేసినాను మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ఈ సంవత్సరం వేసావా? నా కొడుకుని 10th క్లాస్ కాబట్టి శ్రీకృష్ణ దేవ స్కూల్ వేసినాను. మిగతా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ బాగుంది. బాగుంది మేడం. ఫుడ్ ఎట్లా ఉంటది మధ్యాహ్నం? మన మీటింగ్ పోయొచ్చినాను. ఏది మెగా పిటిఎం ఎట్లా అనిపించింది? బాగుంది మేడం, అంత బాగుంది అక్కడ. బాగుంది. తినొచ్చు మరి, తినొచ్చు అని చెప్తాను కదా. ఏ బాబురా కాదమ్మా, ఇప్పుడు మెగా పీఠం ఇంతకు ముందు ఎవరైనా పెట్టిండ్రే ఫస్ట్ టైం? అప్పటికేం పెట్టిండ్రండి మేడం, నేను ఫస్ట్ టైం ఇప్పుడే పోయిన సంవత్సరం పెట్టిండ్రు. మీటింగ్ అంత ఎట్లా అనిపించింది? నారా లోకేష్ గారు ఇప్పుడు తల్లుల్ని యాక్చువల్ గా ప్రైవేట్ స్కూల్లో ఇట్లా జరుగుతుందమ్మా పీటీఎం అని, పబ్లిక్ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో జరగదు. మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం, అంత ఫుడ్ అంతా టీచర్స్ అంతా అడుగుతున్నారు. రావటం లేదని అంత బాగుంది మేడం. గవర్నమెంట్ టీచర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు పిల్లలు రాకపోతే కూడా అడుగుతున్నారు మేడం. నెంబర్లు ఇచ్చేసాం కదా మేడం. మళ్ళీ మా గవర్నమెంట్ అని ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారిని చూశారు కదా, 75 సంవత్సరాలు అయినా ఒక యువకుడిలాగా కష్టపడుతున్నాడు. ఎవరి కోసం అమ్మా? మన కోసం మేడం, మన కోసం వాటర్ ప్రాబ్లం, ఈ రోడ్ ప్రాబ్లం చేస్తాం తల్లి ఖచ్చితంగా. ఇప్పుడు నీ ఎదురుగా మాట్లాడినాను కదా అధికారులతో, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. రేపు వస్తామన్నారమ్మా. సరేనా?